నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టిస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు సంబంధించి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. దానికి సంబంధించి రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత ఇంకెవరో ఉన్నారు. దానికి సంబంధించి బిగ్ బాసే నెక్స్ట్ అరెస్ట్ అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ బిగ్ బాస్ ఎవరు ఏంటి అనేది కూడా మనం గత కొంతకాలంగా ఆ పేర్లన్నీ వింటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ బిగ్ బాస్ అంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. టీడీపీ మీడియా కూడా అన్నిటినీ ఆయనే చేశారు, ఆ వెనకుండి మొత్తం ఆయనే నడిపించారంటూ కూడా ప్రచారం చేస్తుంది. అయితే వాస్తవానికి ఇప్పుడు సిట్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపు 8 మందికి పైగా అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 250 మందికి పైగా విచారిస్తూ వచ్చారు. ఆ విచారణకు సంబంధించి విచారణలో చెప్పినటువంటి పేర్లు కావచ్చు, విచారణకు సంబంధించి వచ్చినటువంటి నేమ్స్ కావచ్చు, దానికి అనుగుణంగా ఛార్జ్ షీట్ని దాఖలు చేయడం కావచ్చు, దాంతోపాటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే మరికొంతమంది సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి విచారణ తీసుకుని దానికి సంబంధించి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ అథెంటిక్గా చెప్తున్నానంటే, మొన్న ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఛార్జ్ షీట్కి సంబంధించి 305 పేజీలతో సిట్ ఒక ఛార్జ్ షీట్ని దాఖలు చేస్తూ వచ్చింది. ఆ ఛార్జ్ షీట్ని దాఖలు చేసినటువంటి నేపథ్యంలో 3 చోట్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పేరును మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఆ పేరును మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు లీడ్ చేస్తూ ఉన్నాయి ఈ రూట్లన్నీ కూడా అనేది ప్రధానంగా సిట్ చెప్తున్నటువంటి అంశం. అయితే దాంట్లో ఎలా చెప్తూ ఉన్నారంటే, దానికి సంబంధించి వివిధ బేవరేజెస్ కార్పొరేషన్ల నుంచి డబ్బులన్నింటినీ కూడా నెలకి 50 కోట్ల 60 కోట్ల డబ్బులన్నింటినీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కలెక్ట్ చేసేవాడు. ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని విజయసాయిరెడ్డి ద్వారా, లేదంటే మిథున్ రెడ్డి ద్వారా, లేదంటే గోవిందప్ప బాలాజీ ద్వారా, వీళ్ళ ముగ్గురికి ఆ అమౌంట్ని కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఇచ్చి ఆ అమౌంట్ అక్కడి నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి చేరువేసేవాళ్ళు అని చెప్పేసి విట్నెస్గా ఉన్నటువంటి 104 అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పేరుని మేము మెన్షన్ చేస్తున్నామంటూ కూడా ఛార్జ్ షీట్లో సిట్ చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్కి సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తూ వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు రిమాండ్లో మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఆయన రిమాండ్ పూర్తయిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఆ తర్వాత విజయసాయిరెడ్డికి సంబంధించి విజయసాయిరెడ్డిని విచారించబోతున్నారు. విజయసాయిరెడ్డి కూడా ఆల్రెడీ 1-2 సార్లు సిట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి మొట్టమొదట లీడ్ ఇచ్చిందే విజయసాయిరెడ్డి నేను 100 కోట్లు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చాను, ఆయన వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టడం కోసమో, లేదంటే వేరే కంపెనీలకు సంబంధించిన షేర్లను కొనడం కోసమో నా దగ్గర అప్పుగా 100 కోట్లు తీసుకున్నారు, దానికి సంబంధించి నేను తీసుకున్నాను, ఆయనకి ఇచ్చానంటూ కూడా డైరెక్ట్గా, అంటే బిజినెస్ ప్రపోజల్ ద్వారా నేను ఇచ్చానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు లిక్కర్ స్కామ్ జరిగింది, దానికి సూత్రధారి పాత్రధారి నేనైతే కాదు, దానికి సంబంధించి నేను లేను, మొదటి 2 నెలల్లోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మద్యానికి సంబంధించి ఒక రూపకల్పన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దానికి సంబంధించి నేను కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, మేమందరం కలిసి దాన్ని రూపకల్పన చేసాం. ఆ తర్వాత ఆ ఇష్యూకి నాకు ఎలాంటి సంబంధం లేదు, 2 నెలల తర్వాత ఆ ఇష్యూలో నేను అసలు ఇన్వాల్వ్మెంట్ కాలేదు అంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తున్నారు. అంటే విజయసాయిరెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి మీడియా ముందు ఈ వ్యాఖ్యలన్నీ చేశారో, సిట్ విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ కామెంట్స్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఈ యొక్క సిట్కి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా మార్పులు జరగబోతున్నాయనే ఇండికేషన్ అయితే డైరెక్ట్గా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ అరెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు, అంటే మొన్నటిదాకా కోటరీ అని భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే ఉంటుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున మీడియా సంస్థలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మెయిన్గా మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో, మంత్రులో, లేదంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలో మాట్లాడితే ఒకవేళ అది నిజమో అబద్ధం అనేది మనం వెరిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతుందంతా కూడా మీడియా మాట్లాడుతుంది. మీడియా ఈరోజు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారంటే విజయసాయిరెడ్డి రేపు అరెస్ట్ అవుతాడు, లేదంటే మీడియా ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందంటే రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అవుతాయంటే రేపు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అవుతుంది. అంటే ఏదైతే జరగబోతుందో దాన్ని 2-3 రోజుల ముందే మీడియా ఎక్కువగా చెప్పేస్తుంది. అయితే ఇప్పుడు మీడియా చెప్తున్నటువంటి ప్రస్తావన అంతా కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు,
జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? సో ఈ లీడ్స్ అన్నీ చూసుకున్న తర్వాత డబ్బులను ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు, ఆ తర్వాత ఆ 3,500 కోట్లని ఏ వాటికి ఉపయోగించారు, ఎన్నికల్లో ఎంత ఉపయోగించారు, ఎన్నికల ప్రచారాల కోసం ఎంత ఉపయోగించారు, అభ్యర్థులకు ఎంతెంత ఇచ్చారనేది కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర డేటా ఉందంటూ కూడా మీడియా చెప్తుంది. ఇక్కడ సిట్ చెప్పట్లేదు, మీడియా చెప్తుంది. సిట్ వాస్తవానికి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సిట్ బయటకు వచ్చి ఛార్జ్ షీట్లో ఏముంది, దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఏంటి, ఎంత కలెక్ట్ చేసాము ఏంటి అనేది కూడా సిట్ చెప్పాలి. కానీ ఇక్కడ సిట్ చెప్పట్లేదు, మీడియా చెప్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి లీడ్ కాబోతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి బీజేపీ మద్దతు ఉంటుందా, బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల పాటు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. దాంతోపాటు బీజేపీ పార్టీకి చాలా లాయల్గా ఉంటూ 5 ఏళ్ల పాటు వాళ్ళకి సంబంధించిన బిల్లులు కావచ్చు, లేదంటే కేంద్రంలో వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు సంబంధించి రాజ్యసభలు ఇవ్వడం కావచ్చు, లేదంటే బీజేపీ సపోర్టెడ్గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా బీజేపీ చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇటు రాష్ట్రం నుంచి కేంద్రానికి కావాల్సినటువంటి సపోర్ట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ఆ అరెస్ట్ అయితే లీడ్ అవ్వదు. దానికి ఉదాహరణ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉంటుంది, ఉంటేనే ఈ యొక్క కేసు అరెస్ట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి అప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అక్కడ సిఐడి కేసు పెట్టినప్పటికి కూడా దానికి సంబంధించి ఇక్కడ ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది కూడా చూడదు. అంటే 50 కోట్లకు మించి స్కామ్ ఏదైతే జరిగిందో, 50 కోట్ల మించి ఏదైనా స్కామ్ జరిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటూ కూడా చెప్తూ వచ్చారు. సో ఆ నేపథ్యంలో ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది. అంటే ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే బీజేపీకి తెలియకుండానో, లేదంటే బీజేపీ పెద్దల అనుసంధానంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుందా? కాదు కదా. ఖచ్చితంగా బీజేపీ నేతలకు సంబంధించి, లేదంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ప్రమేయంతోనే అది జరిగిందనేది 100% వాస్తవం. ఆ తర్వాత కూడా చాలాసార్లు బీజేపీ నేతలతో లోకేష్ గారు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రయత్నాలు జరగడము, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా బీజేపీకి తెలిసింది, కానీ ఎక్కడా కూడా బీజేపీ ఆ ఇష్యూని బయటికి రానికుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. సో ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళు పొత్తుల్లోకి వెళ్తాము, ఆ తర్వాత కూటమి విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు మాకు అతనితో ఎలాంటి ఉపయోగం ఉండదు, అతనికి మాకు పెద్ద అవసరం ఉండకపోవచ్చు, మనం ఇప్పుడు ముగ్గురం కూటమిలో ఉన్నాం కాబట్టి మన కూటమి ఎలా కంటిన్యూ అవుతుందని చెప్పేసి బీజేపీ వదిలేస్తుందా? ఇదే పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా లాయల్ పార్ట్నర్ బీజేపీకి సంబంధించి. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో లేనప్పటికీ కూడా బీజేపీకి సంబంధించిన వ్యవహారాల్లో, లేదంటే బీజేపీకి సంబంధించిన ఏమైనా బిల్స్ని ప్రవేశపెట్టినా, లేదంటే ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు ఏం చేసినా పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ వస్తుంది. మొన్నటిదాకా ఏవైతే బీజేపీ ప్రతిష్టాత్మకంగా దేశానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి బిల్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పూర్తిగా మద్దతునిస్తూ వచ్చారు. మిగతా 2-3 వక్స్ బోర్డు లాంటి బిల్లులు మినహాయిస్తే మిగతావన్నింటినీ కూడా పూర్తిగా మద్దతిస్తుంటారు. దాంతోపాటు చంద్రబాబును నమ్మే కంటే జగన్ని నమ్మితే చాలా బెటర్ అనేటువంటి ఒక సిచ్యువేషన్లో కూడా బీజేపీ ఉంది. ఎందుకంటే బీజేపీ గత 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు, అంతకుముందు అధికారంలో లేనటువంటి 5 ఏళ్ళు, ఆ 10 ఏళ్ల పాటు బీజేపీని ఎప్పుడూ విమర్శించలేదు. బీజేపీకి డైరెక్ట్గా లాయల్ పార్ట్నర్గా ఉంటూ వచ్చారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పెద్దగా చేసినటువంటి పనులు కూడా ఏం లేదు. సో ఒక విధంగా చంద్రబాబు నాయుడిని నమ్మే కంటే జగన్నే నమ్మితేనే చాలా బెటర్ అంటూ కూడా చాలామంది సలహాలు ఇస్తూ వచ్చారు బీజేపీకి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ 2019 ఎన్నికల్లో డైరెక్ట్గా బీజేపీ మీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పొత్తులు అలాంటి ఏమొద్దు, కావాలంటే మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తామంటూ కూడా చాలా డైరెక్ట్గానే చెప్తూ వచ్చింది. ఇది చెప్పింది ఎవరంటే డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చెప్తూ వచ్చాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్పుడు చాలా నేషనల్కి సంబంధించి చాలా పాపులర్ లీడర్గా ఉంటూ వచ్చారు. బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించి కావచ్చు, 2 పార్టీల మధ్య మంచి సత్సంబంధాలను కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఇలాంటి ప్రపోజల్ పెట్టినా కూడా మేము బయట నుంచి సపోర్ట్ చేస్తామే కానీ పొత్తు అనేటువంటి అంశాన్ని మేము తీసుకురామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో చంద్రబాబుని ఇక్కడ నమ్మే పరిస్థితి ఉంటుందంటే కూడా ఖచ్చితంగా కాదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ బయటకు వచ్చింది, జనసేన బయటకు వచ్చింది, బీజేపీ బయటకు వచ్చింది. 3 పార్టీలు ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2019 తర్వాత
ఎన్నికలు అంటే మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా 5 ఏళ్ల పాటు బీజేపీని విమర్శిస్తూనే వచ్చారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, వాళ్ళిద్దరూ మంచి పార్ట్నర్స్గా ఉన్నారు కదా, రాష్ట్రానికి ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే కూడా మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు 2-3 స్టాండ్లు తీసుకున్నప్పటికీ మా హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నారు, మళ్ళీ ప్యాకేజీ వద్దు, రాజధానికి సంబంధించి నిధులు ఇవ్వండి అన్నారు. సో ఇలా వివిధ రకాలుగా మాటలు మారుస్తూ వచ్చారు. దాని మీద డైరెక్ట్గా కేంద్ర మంత్రులు సైతం బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే విధంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇంత స్టాండర్డ్ లేనటువంటి పొలిటికల్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి బీజేపీ ఇప్పుడు వాళ్ళ అవసరం కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉంది, కానీ వాళ్ళ అవసరం కాబట్టి ఇప్పుడు కూటమిలో పనిచేస్తూ ఉంది. కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉండి ఆయన చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత ఇంపార్టెంట్గా బీజేపీ భావిస్తూ వస్తుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఒకవేళ ఇక్కడ దేశానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టేస్తే రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మారే పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ 25 పార్లమెంటు స్థానాలతో చాలా స్థిరంగా ఉంటుంది ఒక పార్టీ. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. గతంలో 20కి పైగా ఎంపీ స్థానాలతో లీడ్ పొజిషన్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఎంత అవసరం వచ్చిందో కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇప్పుడు కూడా ఏపీకి సంబంధించి కూటమికి ఇన్ని సీట్లు వచ్చినప్పుడు 22 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో కూడా మనం చూస్తూ వచ్చాము. సో కేంద్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా మెయిన్ స్టేక్ హోల్డర్గా ఉండబోతుంది. దానికి సంబంధించి ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అవసరం ఖచ్చితంగా బీజేపీకి ఉంటుంది. సో కాబట్టి బీజేపీ అంత ఆచితూచిగా అడుగులు వేసే పరిస్థితి ఉండదు. దీంతోపాటు ఇటీవల లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోదీ అమిత్ షాతో భేటీ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ఒక చర్చ జరిగింది అనేటువంటి రూమర్స్ కూడా టీడీపీ మీడియాలో వస్తూ వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఇచ్చినటువంటి సలహా ఏంటి, అమిత్ షా ఇచ్చినటువంటి సలహా ఏంటి అనేది చూసుకున్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ప్రజలు ఒక పాజిటివ్గా తీసుకుంటారు, మీ మీద నెగిటివ్ వస్తుంది, అంటే కూటమికి సంబంధించి నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా రాబోయే రోజుల్లో మన ఓటమికి దారితీసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అరెస్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉంటేనే బాగుంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా ఇది ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యల కిందే చూస్తారు, కానీ అది నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా చూసే పరిస్థితులు ఉండదు. 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం మెయిన్ జరిగినటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఆయన అరెస్టు. 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆ అరెస్ట్ ఎలా లీడ్ అయిందో కూడా టీడీపీ పార్టీకి తెలుసు. సో కాబట్టి ఇప్పుడు అలాంటి అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల నేపథ్యంలోనే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ లేకుండా టీడీపీ అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారా, బీజేపీకి సంబంధం సరే బీజేపీని పక్కన పెట్టేద్దాము, మన డెసిషన్ మనం తీసుకుందాం, ఖచ్చితంగా టీడీపీని టీడీపీ నేతలు అడుగుతున్నారు కాబట్టి, టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము అది టీడీపీకి డేంజర్ బెల్స్గానే మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి బీజేపీ మద్దతు ఉండదు అనేటివి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరం బీజేపీకి రాబోయే రోజుల్లో చాలా ఉంటుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అంశాలను కూడా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇష్యము ఇక్కడ అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏపీ సిఐడి ఏపీ సిట్కి సంబంధించి ఈ కేసు అంతా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ అరెస్ట్ చేసినా 90 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 90 రోజులకు మించి జైల్లో ఉంచే పరిస్థితి ఉండదు. ఇక్కడ అంతకుమించి ఎక్కువగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ప్రూవ్ అవ్వాలి. మనీ లాండరింగ్ జరిగిందని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ సిట్ దానికి సంబంధించి అది ఏం జరిగింది ఏంటి అనేది కూడా సిట్ ప్రూవ్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఈడీ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి దీంట్లో ఇష్యూకి సంబంధించి లేకపోతే మాత్రము అక్కడ కేసు నిలబడే పరిస్థితి అయితే ఉండదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం జైల్లో పెట్టే పరిస్థితులు అయితే ఉండే పరిస్థితులు ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం, ఇప్పుడున్నటువంటి అంశాల ప్రకారం చూసుకుంటే మ్యాక్సిమం 90 రోజులకు సంబంధించి ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మనం గతంలో చూస్తూ వచ్చాము ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ని కావచ్చు, ఇక్కడ కవితని కావచ్చు, లేదంటే అక్కడ చాలామందిని ఎవరినైతే ప్రధానంగా అరెస్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ జరిగింది, అక్కడ మనీ లాండరింగ్ జరిగింది, వివిధ మార్గాల ద్వారా ఆ డబ్బులన్నింటినీ కూడా వేరే దాంట్లో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి చర్చ జరుగుతూ వచ్చింది. సో దానికి సంబంధించి ప్రూవెన్ అవ్వనటువంటి అంశానికి సంబంధించి ఇంకా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ సో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కూడా ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇలాంటి
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని జరిగితే మాత్రం ఈడీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బీజేపీ సపోర్ట్ లేకుండా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉండవు. అంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీంకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏపీ సిఐడికి సంబంధించి కావచ్చు, అరెస్ట్ చేస్తే 90 రోజుల్లోనే బెయిల్ వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు 53 రోజుల్లో ఆయనకి బెయిల్ వస్తూ వచ్చింది. అంటే వివిధ కారణాల వల్ల ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయనకైతే బెయిల్ వచ్చింది 90 రోజుల్లోపే. సో ఖచ్చితంగా బీజేపీ మద్దతు లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు. అలా అని చెప్పేసి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి బీజేపీ ఇండికేషన్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు ఏడాది దాటిపోయింది, ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అటు చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి కావచ్చు, ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్నా, అమరావతికి సంబంధించిన వ్యతిరేకత వస్తూ ఉన్నా, పథకాలకు సంబంధించి ఇవ్వలేకపోవడం వల్ల వ్యతిరేకత వస్తూ ఉన్నా, ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఉన్నటువంటి పవర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కోసమే చూస్తున్నారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేసే పరిస్థితులు అయితే అక్కడ కనిపించట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ తక్కువ ఓట్ పర్సంటేజ్ ఉండి ఇక్కడ లాయల్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని దూరం చేసుకునే కంటే సైలెంట్గా ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో చూస్తే బెటర్ అనే అంశంలోనే బీజేపీ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరెస్ట్ లీడ్ అయితే మాత్రము బీజేపీ దానికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ బీజేపీ సపోర్ట్ లేకుండా ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళిద్దరు స్టాండ్ తీసుకుని అరెస్ట్ చేస్తే మాత్రము రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన పరిణామాలు కూటమి ఎదుర్కోక తప్పదు అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ.